పైకెత్తిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి భూమిని భరించారు కాబట్టి భూమి ఆయనకి భార్య, ఆయన భర్త. అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు, నీకు ఇంకేమైనా కోరికుందా అని. అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది. స్వామి, నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే రూపంతో నాతో కొంతకాలము పాటు గడపవలసినది అని అడిగింది. తప్పకుండా అలాగే గడుపుతానని ఆదివరాహమూర్తి అవతారములో ఉన్నప్పుడు భూదేవితో కలిసి దక్షిణ భారతదేశంలో ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూర్ అన్న క్షేత్రము ఎక్కడుందో అక్కడ ఉన్న అడవులలో స్వామి భూదేవితో కలిసి తిరుగుతూ ఉండేవారు. భగవానుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్న యోగులు గుర్తిస్తారు. అందుకని అవతారమును దాల్చి, అంటే అక్కడే ఉన్నాడా, అంతటా ఉన్నవాడు అక్కడ కనబడతాడు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు ఇదంతా కరెంట్ ఉంది, తీగలంతా కరెంట్ ఉంది, కానీ ప్రస్ఫుటంగా ఎక్కడ కనపడుతోంది? ఈ లైట్ లో కనపడుతోంది. ఈ లైట్ లోనే కరెంట్ ఉంది.